హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్లో మనకి ఫిజిక్స్ నుంచి ప్రతి షిఫ్ట్లో అడిగే టాపిక్స్లో ఎలక్ట్రిసిటీ కూడా ఒకటండి. చాలామంది ఈ టాపిక్ని కష్టమని చెప్పేసి వదిలేస్తూ ఉంటారు. కానీ నిజానికి ఇక్కడ అడిగే ప్రతి ప్రశ్న కొన్ని మాత్రం ఫార్మా బేస్డ్గా ఉంటాయి, కొన్ని కాన్సెప్ట్ బేస్డ్గా ఉంటాయి. ఇవి మీకు అర్థమైతే ఈ టాపిక్ నుంచి స్కోర్ ఈజీగా తెచ్చుకోవచ్చు. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఓకేనా, ఈ వీడియోలో నేను థియరీ కానీ ఇలాంటివి చెప్పకుండా ఎగ్జామ్లో మరలా అంటే అగైన్ అండ్ అగైన్ ఎగ్జామ్లో అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఏంటి, ఆ క్వశ్చన్స్ని మనం ఎలా సాల్వ్ చేయాలి, ఫార్ములా బేస్డ్ అయితే ఎలా సాల్వ్ చేయాలి, కాన్సెప్ట్ బేస్డ్గా అయితే ఎలా ఆ క్వశ్చన్ అర్థం చేసుకుని ఆన్సర్ చేయాలనేది తెలుసుకుంటాం. చెప్పే ప్రతి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడిగినవి. ఓకేనా, మీ టార్గెట్ మంచి మార్కులు అయితే ఈ వీడియోని ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మధ్యలో కొన్ని పాయింట్స్ చెప్తున్నప్పుడు అవి మిస్ అయితే మీకు నెక్స్ట్ క్వశ్చన్ అనేది అర్థం కావు. ఓకేనా, క్వశ్చన్ అనేది అర్థం కాదు. కాబట్టి ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడడానికి ట్రై చేయండి. చివరిలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. మీ ఎగ్జామ్లో 1 లేదా 2 మార్కులు తెచ్చిపెట్టే అవకాశం కూడా ఉంటుంది, అలాంటి పాయింట్స్ అవి. ఓకేనా, ఇక లేట్ చేయకుండా క్లాస్లోకి అయితే వెళ్దాం. చెప్తున్న ప్రతి క్వశ్చన్ని జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా, కొన్ని ఫార్ములా చెప్పినప్పుడు ఆ ఫార్ములా రాసుకొని ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక వాహకం గుండా ప్రవహించే విద్యుత్తు ప్రవాహం దాని చివరల మధ్య గల విద్యుత్తు పొటెన్షియల్ భేదానికి ఎలా ఉంటుంది? ఎట్ ఏ కాన్స్టెంట్ టెంపరేచర్ ది ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏ కండక్టర్ ఈజ్ హౌ రిలేటెడ్ టు ది పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఇట్స్ ఎండ్ అనమాట. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, మనకి ఇక్కడ గమనిస్తే అకార్డింగ్ టు ఓమ్స్ లా ప్రకారం, అకార్డింగ్ టు ఓమ్స్ లా వి ప్రపోర్షనల్ టు ఐ. ఓకేనా, అకార్డింగ్ టు ఓమ్స్ లా ప్రకారంగా మనం చూస్తే అంటే పొటెన్షియల్ భేదం పెరిగిందనుకోండి, వి ప్రపోర్షనల్ టు ఐ ప్రకారంగా చూస్తే పొటెన్షియల్ భేదం అనేది పెరిగితే విద్యుత్ ప్రవాహం కూడా ఏమవుతుంది, ఇది పెరిగితే ఇది కూడా పెరుగుతుంది. ఓకేనా, మనకి పొటెన్షియల్ భేదం అనేది పెరిగితే విద్యుత్ ప్రవాహం కూడా పెరుగుతుంది. కాబట్టి ఇవి అనులోమానుపాతంలో ఉంటాయి. ఎలా ఉంటాయని అడిగారు, ఇక్కడ విలోమానుపాతం కాదు, అనులోమానుపాతంలో ఉంటాయి. డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉండడం జరుగుతుంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, అకార్డింగ్ టు ఓమ్స్ లా ప్రకారం. ఓమ్స్ లా ఏంటి, వి ఈక్వల్ టు ఐఆర్ కదా. ఓకేనా, వి ఈక్వల్ టు ఐఆర్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వాహకం యొక్క నిరోధం దాని పొడవు మరియు అడ్డుకోత వైశాల్యంపై ఎలా ఆధారపడి ఉంటుంది? హౌ డస్ ది రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ డిపెండ్ ఆన్ ఇట్స్ లెంత్ అండ్ ఏరియా ఆఫ్ అక్రాస్ సెక్షన్ ఏ. ఓకేనా, అయితే దీనికి ఆన్సర్ ఏంటి, దీని గురించి మాట్లాడతాను. నిరోధం పొడవుకు అనులోమానుపాతంలో మరియు అడ్డుకోత వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంటుంది. ఏంటి, రెసిస్టెన్స్ అనేది. ఓకేనా, వేర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. ఇది ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇది తెలిస్తే మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతారు. దీన్ని మామూలుగా ఏంటి, ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ ఎల్ బై ఏ. ఓకేనా, సో ఇది అన్నమాట. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఏంటి, నిరోధం పొడవుకు అనులోమానుపాతం. ఏంటి, పొడవుకి రెసిస్టెన్స్ అనేది అనులోమానుపాతం ప్రపోర్షనల్గా ఉంటుంది, మరియు అడ్డుకోత వైశాల్యం అంటే ఏరియాకి మాత్రం విలోమానుపాతంలో ఉంటుంది. ఓకేనా, అంటే ఇక్కడ ఏంటి, పొడవు పెరిగిందండి. ఓకేనా, పొడవు అనేది పెరిగితే మనకి రెసిస్టెన్స్ ఏమవుతుంది, రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది. పొడవు పెరిగితే రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది. అదేవిధంగా వైశాల్యం పెరిగిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. ఓకేనా, ఈ ఫార్ములాని బట్టి మీరు చెప్పాలి. ఇక్కడ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ ఎల్ బై ఏ అనమాట. ఓకేనా, ఒక తీగను సాగతీసి దాని పొడవును రెట్టింపు చేస్తే దాని కోత నిరోధం ఎంత అవుతుంది? ఓకేనా, ద్రవ్యరాశి స్థిరమని చెప్పేసి ఇచ్చారు. ఇఫ్ ఏ వైర్ ఈజ్ స్ట్రెచ్డ్ టు డబుల్ ఇట్స్ లెంత్ వాట్ విల్ బి ఇట్స్ న్యూ రెసిస్టెన్స్? ఓకేనా, మాస్ రిమైన్ కాన్స్టెంట్ అనమాట. దీన్ని ఎలా చేయాలి అంటే, ఇక్కడ మనకి ఆల్రెడీ ఇప్పుడే చూసాం, మనకి ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ అని. ఓకేనా, చూసాం కదా. సో ఈ ఫార్ములాని బట్టే ఇది కూడా చేస్తాం. ఇక్కడ ఏంటంటే తీగ సాగదీసినప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పొడవు రెట్టింపు అయితే, ఇక్కడ పొడవు రెట్టింపు అన్నారు, పొడవు రెట్టింపు అయితే అడ్డుకోత వైశాల్యం ఏరియా అనేది సగం అవుతుంది. అంటే మనకి ఇక్కడ రో పొడవేంటి రెట్టింపు అంటే లెంత్ అనేది
2 టైమ్స్ 2L బై ఏరియా అంటే సగం కాబట్టి A/2 ఓకేనా, A/2. దీని ప్రకారంగా మనం చూస్తే వేర్ రో ఇంటూ ఈ బైలో ఉన్నట్టు 2 పైకి వెళ్తే ఏమవుతుంది 2 ఇంటూ 2L అంటే మొత్తం 4L అవుతుంది. డైరెక్ట్ రాస్తున్నాను 4L ఓకేనా బై A. ఇప్పుడు మీరు గమనిస్తే ఈ 4ని బయట రాసుకుంటున్నాను ఓకేనా, 4ని బయట రాస్తున్నాను. రాస్తే ఇంకా రిమైనింగ్ ఏంటి రో L/A ఉంది ఓకేనా, రో L/A. ఈ రో L/A అనేది ఏంటి, రో L/A అంటే R కాబట్టి 4 పక్కన R 4R ఓకేనా. ఆన్సర్ ఏంటి 4 రెట్లు అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా చేయాలి, ఈ ఫార్ములా గుర్తుండాలి, రాసుకోండి ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, నిరోధకత రెసిస్టివిటీ యొక్క SI ప్రమాణం ఏంటి? దీని యొక్క SI ప్రమాణం, SI యూనిట్స్ అనేది కనుక్కోమన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్స్ కనుక్కోవాలంటే ఫార్ములా తెలిస్తే యూనిట్స్ అనేది కనుక్కోవచ్చు. మనం ఇప్పుడే చూసాం, ఆల్రెడీ 2 ప్రాబ్లమ్స్ చేసాం. R = రో L/A ఓకేనా. ఇప్పుడు దీనికి Rకి యూనిట్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, మనం కనుక్కోవాల్సింది రెసిస్టివిటీ కాబట్టి దాన్ని రాసుకుంటున్నాను. = R యువతలు ఉంది, సో యువతలకు వస్తే RA/IL అనేది యువతలకు వస్తే బై అవుతుంది. ఇప్పుడు చూడండి, R అంటే ఏంటి ఓం, నెక్స్ట్ ఇంటూ A అంటే ఏరియా కాబట్టి ఏరియాకి మీటర్ స్క్వేర్ బై లెంత్కి మీటరు. సో మీటర్ స్క్వేర్లో 1 మీటర్ క్యాన్సిల్ అవుతుంది, M ఇంటూ M కాబట్టి 1 M క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా మిగిలిందేంటి ఓం మీటర్, ఫైనల్గా మిగిలింది ఓం మీటర్ అనమాట, ఓం మీటర్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓం మీటర్ అనేది మనకి రెసిస్టివిటీ యొక్క SI యూనిట్స్ ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఒక్క వలయంలో పొటెన్షియల్ భేదం స్థిరంగా ఉంచి నిరోధాన్ని సగం చేస్తే విద్యుత్ ప్రవాహం ఏమవుతుంది? ఇన్ ఏ సర్క్యూట్ ఇఫ్ ది పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ కెప్ట్ కాన్స్టెంట్ అండ్ ది రెసిస్టెన్స్ ఈజ్ హావ్డ్, వాట్ హ్యాపెన్స్ టు ది కరెంట్? విద్యుత్ ప్రవాహం అని అన్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కరెంటు అకార్డింగ్ టు ఓమ్స్ లా ప్రకారం కరెంటుకి ఫార్ములా అంటే I = VR కదా, I = V/R కదా. ఇక్కడ ఏంటి V స్థిరంగా ఉంది అని చెప్పారు. V స్థిరంగా ఉన్నప్పుడు నిరోధం అనేది సగం. ఏంటి నిరోధం అనేది సగం అంటే ఇక్కడ చూస్తే V స్థిరంగా ఉంది, V రాసేసుకున్నాం. R ఏంటి సగం కాబట్టి R/2 ఓకేనా, R/2. ఇప్పుడు బైలో ఉన్న 2 పైకి వెళ్తే 2V/R అవుతుంది అంతే కదా, 2V/R. ఇప్పుడు 2ని బయట ఉంచి V/R = 2 ఇంటూ V/R అంటే ఏంటి అయ్యే కదా, సో 2I ఎంత 2 రెట్లు అంటే డబల్ అనమాట, రెట్టింపు అవుతుంది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా. ఎలా చేస్తున్నానో మీరు కూడా అలా ప్రాక్టీస్ చేయండి. పదార్థం యొక్క నిరోధకత రెసిస్టివిటీ దేనిపై ఆధారపడి ఉంటుంది? ది రెసిస్టివిటీ ఆఫ్ ఏ మెటీరియల్ డిపెండ్స్ ఆన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? దేని మీద ఆధారపడుతుందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నిరోధకత, ఈ రెసిస్టివిటీ అనేది పదార్థం యొక్క అంతర్గత గుణం ఓకేనా. ఇది తీగ పొడవు కానీ వైశాల్యం కానీ అంటే లెంత్ కానీ ఏరియా కానీ ఏవైతే ఉన్నాయో ఇటువంటి వాటిపై ఈ యొక్క వాటి ఏదైతే లెంత్ అండ్ ఏరియా వంటి కొలతలపై ఆధారపడదనమాట ఓకేనా. ఇది ఓన్లీ మనకి పదార్థ స్వభావం అండ్ ఉష్ణోగ్రతపై మాత్రమే ఆధారపడుతుంది. నేచర్ ఆఫ్ మెటీరియల్ అండ్ టెంపరేచర్ మీద మాత్రమే ఆధారపడడం జరుగుతుంది రెసిస్టివిటీ అనేది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్ధవాహకాల ఉష్ణోగ్రతను పెంచితే వాటి నిరోధం ఏమవుతుంది? ఇఫ్ ది టెంపరేచర్ ఆఫ్ ఏ సెమీ కండక్టర్స్ ఈజ్ ఇంక్రీజ్డ్, వాట్ హ్యాపెన్స్ టు దేర్ రెసిస్టెన్స్? ఓకేనా, రెసిస్టెన్స్కి సంబంధించి మనం కనుక్కోవాలి, వాటి నిరోధకం ఏమవుతుంది అనేది అడిగారు. ఇక్కడ లోహాలు అంటే ఏంటండి కండక్టర్స్. ఈ కండక్టర్స్లో ఉష్ణోగ్రత పెరిగితే రెసిస్టెన్స్ అనేది ఏంటి పెరుగుతుంది. ఉష్ణోగ్రత పెరిగితే టెంపరేచర్ అనేది పెరిగితే నిరోధం అంటే రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. కానీ అర్ధవాహకాలు అంటే సెమీ కండక్టర్స్లో ఓకేనా
ఉష్ణోగ్రత పెరిగిందనుకోండి, స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల సంఖ్య అనేది పెరిగిద్ది. అప్పుడు రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. ఓకేనా, రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది, స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల సంఖ్య అనేది పెరుగుతుంది. అర్ధవాహకాలు అంటే ఏంటి? సిలికాన్, జర్మేనియం అనేవి ఏవైతే ఉంటాయో ఈ సిలికాన్, జర్మేనియం ఇటువంటివి అన్నమాట అర్ధవాహకాలు అంటే. ఓకేనా, ఫైనల్గా మనకి అర్ధవాహకాల్లో సెమీ కండక్టర్స్లో ఉష్ణోగ్రత పెంచితే వాటి నిరోధం రెసిస్టెన్స్ అనేది ఏమవుతుందంటే తగ్గుతుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ అండి. వీటి మీద ఫార్ములాలు కంపల్సరీగా, ఈ ఫార్ములా బేస్డ్గా ఎగ్జామ్లో క్వశ్చన్స్ కూడా వస్తాయి. చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ చూడండి. 3 నిరోధాలు R1, R2, R3 శ్రేణి సంధానం చేసినప్పుడు వాటి ఫలిత నిరోధం ఎంత? వాటి ఫలిత నిరోధం అనేది ఎంత అంటే గుర్తుపెట్టుకోండి, మనకి అసలు R1, R2, R3 శ్రేణి సంధానం అంటే ఏంటి? రెసిస్టెన్స్ ఎలా ఉంటాయంటే సిరీస్లో ఉంటాయి, ఇలా ఉంటాయి. ఓకేనా, ఇలా ఉంటాయి. ఓకేనా, ఇది R1, R2, R3. ఓకేనా, ఇలా ఉంటాయి అన్నమాట. అయితే దీనికి సంబంధించి ఏమైనా అడిగారు, ఫలిత నిరోధం ఎంత అంటే గుర్తుపెట్టుకోండి, RS = R1 + R2 + R3. ఓకేనా, ఇది సిరీస్కి సంబంధించినటువంటి ఫార్ములా, రెసిస్టెన్స్కి సంబంధించిన ఫార్ములా. ఓకేనా, అదే ప్యారలల్లో సమాంతరంగా ఉన్నాయంటేనేమో అది ఇంకోలా ఉంటుంది. ఓకేనా, అదేంటంటే 1/RS = 1/R1 + 1/R2 + 1/R3. సో ఇలా ఉంటుంది. ఓకేనా, ఇవి రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. మీకు నెక్స్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి, వాటిని కూడా చెప్తాను. నిరోధాలను సమాంతర సంధానం చేసినప్పుడు అన్ని నిరోధాల వద్ద స్థిరంగా ఉండే రాశి ఏది? వెన్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ విచ్ క్వాంటిటీ రిమైన్స్ కాన్స్టెంట్ అక్రాస్ ఆల్ రెసిస్టర్స్. ఓకేనా, ఇక్కడ ఏమడిగారు? ఆ నిరోధం వద్ద స్థిరంగా ఉండే రాశి ఏది అని చెప్పేసి అడిగారు. గుర్తుపెట్టుకోండి, సమాంతర సంధానంలో అన్ని నిరోధాల యొక్క అంటే అన్ని రెసిస్టర్స్ యొక్క 2 చివరల ఒకే బిందువుల వద్ద కలపబడతాయి. కాబట్టి వాటి వద్ద పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది సమానంగా ఉంటుంది, ఈక్వల్గా ఉంటుంది. విద్యుత్ ప్రవాహం అనేది మాత్రం విడిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటి సమానంగా ఉండేది? పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది సమాంతర సంధానం చేసినప్పుడు అన్ని నిరోధాల వద్ద స్థిరంగా ఉండేది ఏంటి? పొటెన్షియల్ డిఫరెన్స్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, శ్రేణి సంధానంలో సిరీస్ సర్క్యూట్ అన్ని నిరోధాల గుండా ప్రవహించే ఏ రాశి సమానంగా ఉంటుంది? మనకి సిరీస్ అంటే ఏంటి ఇప్పుడే చెప్పాను, ఇలా ఉంటుందని. వీటిలో సమానంగా ఉండేది ఏంటి? మనం ఇక్కడ బల్బు ఉందండి, ఇక్కడ ఒక బల్బు ఉంది, ఇక్కడ ఒక బల్బు ఉంది అనుకోండి. ఇక్కడ మనం స్విచ్ చేస్తే మనకి ఒక బల్బు దగ్గర ఏదైనా ప్రాబ్లం వస్తే మొత్తం బల్బులు ఆగిపోతాయి. కారణం సప్లై ఏదైతే విద్యుత్ ప్రవాహం ఉందో ఈ ప్రవాహం అనేది ఒకే దిశలో అంటే ఒకే దాంట్లో వెళ్తుంది. ఒక్కసాట కనెక్షన్ అనేది కట్ అయితే మొత్తం ఓవరాల్గా ఆ లైన్లో ఉన్న లైట్లన్నీ ఆగిపోతాయి. ఓకేనా, కాబట్టి ఇక్కడ మనకి ఏ రాశి సమానంగా ఉంటుందంటే విద్యుత్ ప్రవాహం. సింపుల్గా చెప్పాలంటే శ్రేణి సంధానంలో విద్యుత్ ప్రవహించడానికి ఒకే మార్గం అనేది ఉంటుంది. కాబట్టి అన్ని నిరోధాల గుండా ఒకే పరిమాణంలో విద్యుత్ ప్రవాహం అనేది సాగుతుంది. కాబట్టి విద్యుత్ ప్రవాహం అనేది సమానంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2 ohms, 3 ohms మరియు 6 ohms నిరోధాలను సమాంతరంగా కలిపితే ఫలిత నిరోధం ఎంత? వాట్ ఈస్ ది ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ వెన్ 2 ohms, 3 ohms అండ్ 6 ohms రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్? వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఖచ్చితంగా ఇలాంటి మోడల్స్ అనేది ఎగ్జామ్లో వస్తాయి, మీకు ఈ క్వశ్చన్స్ చేయడం రావాలి అంతే. ఓకేనా, ఇక్కడ చూడండి, మనకి ఓమ్స్ ఇచ్చారు, ఎక్కడ ప్యారలల్లో కనెక్ట్ చేశారు. ఈ ఓమ్స్ అనేది ప్యారలల్ అంటే ఏంటి? మనకి ఇలా ఉంటుంది. ఓకేనా, ప్యారలల్ అంటే ఇలా ఉంటుంది, సిరీస్ అంటేనేమో ఇలా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వీటిలో 2 ohms, 3 ohms, 6 ohms ఇలా ఇచ్చారు. అయితే ప్యారలల్లో కనెక్ట్ చేశారు, మనం కనుక్కోవాలి. ఓకేనా, ప్యారలల్లో కనెక్ట్ చేస్తే మీకు చెప్పాను ఆల్రెడీ, ఏంటది ఫార్ములా? 1/RS = 1/R ప్యారలల్ కాబట్టి P అనుకో 1/RP = 1/R1 + 1/R2 + 1/R3. ఓకేనా, = 1/R1 అంటే 1/2 + 1/3 + 1/6
దీంట్లో మొత్తం 2, 3, 6 బైలో ఉన్నాయంటే ఎల్సిఎం కట్టండి, ఓవరాల్గా 6 వస్తుంది. తర్వాత 2 అంటే పైన ఎంత వస్తుంది, 2 × 3 అంటే పైన 3 వస్తుంది, ప్లస్ 3 × 2 2 వస్తుంది. ఫైనల్గా 6 పైన 1 ఉంది, 1 × 6 కాబట్టి 1. ఫైనల్గా 3, 2, 1 మొత్తం కూడండి, 5 + 1 6, 6/6 అంటే ఓవరాల్గా 1 ఓం అనేది వచ్చింది. 1 ఓం అనమాట. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ ఫార్ములా వేయడం వస్తే దాన్ని బట్టి సబ్స్టిట్యూట్ చేసుకొని నేను సాల్వ్ చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా. అదే మనకి 3 ఇవ్వకుండా 2 ఇచ్చారనుకోండి, 3 ఇవ్వకుండా అది చెప్తాను, క్వశ్చన్ అలా చేయాలి. ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్, మీకు కాన్సెప్ట్ తెలియాలి అంతే. n సంఖ్యల్లో గల సమాన నిరోధాలు Rలను మొదటి శ్రేణిలో ఆ తర్వాత సమాంతరంగాను కలిపితే వాటి ఫలిత నిరోధాల నిష్పత్తి RS/RP ఎంత? ఇఫ్ n ఈక్వల్ రెసిస్టర్స్ ఈచ్ ఆఫ్ రెసిస్టెన్స్ are connected first in series and then in parallel, what is the ratio of their effective resistance? ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ RS అంటే ఏంది, సిరీస్లో రెసిస్టెన్స్ని కనెక్ట్ చేస్తే మనకు ఫార్ములా ఏంది, N × R అంతే కదా. సో RS = R1 + R2 + R3 ఇట్లా వెళ్తుంది కాబట్టి N × R. నెక్స్ట్ RP. ఓకేనా. RP ఏంటంటే రెసిస్టెన్స్ని ప్యారలల్లో కనెక్ట్ చేస్తే మనకేంటి, RP R/N అనమాట. ఓకేనా, R/N. అదే 1/RP అంటే మనకేమవుతుంది, ఏదైతే 1/R1 + 1/R2 ఇలా రాసుకుంటాం. ఓకేనా, ప్యారలల్లో. కాబట్టి R/N మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ RS/RP చేయాలి. RS/RP. RS విలువ ఎంత ఇక్కడ ఇచ్చారు కాబట్టి దాన్నే కనుక్కుంటున్నాం. RS అంటే NR/RP అంటే R/N. ఓకేనా. ఈ N అవతల పైకి వెళ్తే ఏమవుతుంది, ఇక్కడ రాస్తున్నాను చూడండి, N × N అవుతుంది, పక్కన R ఉంది, బై మరొక R. ఈ R క్యాన్సిల్ అయితే మిగిలేది N². కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ సి N² అనమాట. ఓకేనా. కనుక్కోమని అదే కదా, నిరోధాల నిష్పత్తి అనేది కనుక్కోమని, ఫలిత నిరోధాల నిష్పత్తి N² అనేది వచ్చింది. ఓకేనా. ఈ క్వశ్చన్ చూడండి, మన ఇళ్లలో విద్యుత్ పరికరాలను ఏ సంధానంలో కలుపుతాము? బల్బులు కానీ ఫ్యాన్లు కానీ ఇవన్నీ ఏ సంధానంలో కలుపుతాం అనేది క్వశ్చన్. ఇన్ విచ్ టైప్ ఆఫ్ కనెక్షన్ ఆర్ డొమెస్టిక్ ఎలక్ట్రికల్ అప్లయన్స్ కనెక్టెడ్ ఎట్ అవర్ హోమ్? ఓకేనా. ఏ సంధానంలో కలుపుతారు? ఇది జనరల్గా ఆలోచించి ఆన్సర్ చేయాలి, కానీ ఇక్కడ మీకు కాన్సెప్ట్ తెలియాలి. ఓకేనా. కొన్ని మీకు ఫార్ములా బేస్డ్ ఉంటాయని చెప్పాను, ఫార్ములాలు ఎలా ఉంటాయో కూడా చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ బేస్డ్గా మీకు ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను, సిరీస్లో మనం రెసిస్టెన్స్ని ఎలా కనెక్ట్ చేస్తాం, ప్యారలల్లో ఎలా కనెక్ట్ చేస్తాం. ఓకేనా. ప్యారలల్లో ఇది సిరీస్లో ఏది సమానంగా ఉంటుందో కూడా చెప్పాను. ఓకేనా. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు తీసుకున్నామండి, ఇంట్లో ఒక బల్బ్ ఉంది. ఓకేనా, ఒక బల్బ్ ఉంది, ఒకటి ఫ్యాన్ ఉంది. ఓకేనా, ఇట్లా ఒక ఫ్యాన్ ఉంది, ఒక బల్బ్ ఉంది. ఇప్పుడు మనం బల్బ్ ఆపేసుకున్నాం, ఫ్యాన్ తిరగాలి, బల్బ్ ఆపేసాం, ఫ్యాన్ మాత్రం తిరుగుతూనే ఉంటుంది. మనకి సిరీస్లో కనెక్ట్ చేసామనుకోండి, గుర్తుపెట్టుకోండి, సిరీస్లో కనెక్ట్ చేస్తే మీకు ఏమని చెప్పాను, ఒక బల్బు ఆగిపోతే అన్ని బల్బులు ఆగిపోతాయి. అంటే మనకి సిరీస్లో కనెక్ట్ చేస్తే ఈ బల్బు ఆపేసామనుకోండి, బల్బుతో పాటు ఉన్నటువంటి కనెక్షన్లు మొత్తం ఆగిపోతాయి. అప్పుడు ఈ ఫ్యాన్ కూడా ఆ సిరీస్లో ఉంటే దీనికే కనెక్ట్ అవుతుంది కాబట్టి ఇది కూడా ఆగిపోతుంది. కానీ ఇక్కడ లైట్ ఆపేసినా కానీ, ఈ బల్బు ఆపేసినా కానీ ఫ్యాన్ తిరుగుతుందంటే ఇది ఏ కనెక్షన్లో ఉంది, ప్యారలల్లో ఉంది అని అర్థం. ఓకేనా. సమాంతర సంధానంలో అన్ని పరికరాలకు ఒకే వోల్టేజీ లభిస్తుంది. వోల్టేజ్ అనేది ఒకటే లభిస్తుంది. ఓకేనా. వోల్టేజ్ కూడా 220 volts, గుర్తుపెట్టుకోండి, 220 volts. అంతేకాకుండా మనకి ఒక పరికరం పాడైపోయింది అనుకోండి, లేకపోతే స్విచ్ ఆఫ్ చేసాం, మిగిలినటువంటి ఏవైతే పరికరాలు ఉన్నాయో అవి యథావిధిగా పనిచేస్తూ ఉంటాయి సమాంతర సంధానంలో. ఓకేనా. ప్యారలల్ కనెక్షన్ అనేది ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మన ఇళ్లలో విద్యుత్ పరికరాలను ఏ సంధానంలో కలుపుతారంటే ప్యారలల్లో కలుపుతారు, సిరీస్లో కాదు. రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఒక శ్రేణి సంధానం వలయంలో ఒక బల్బు కాలిపోతే మిగిలిన బల్బులు ఏమవుతాయి? ఒక బల్బు కాలిపోతే మిగిలిన బల్బులు ఏమవుతాయి? సిరీస్లో, గుర్తుపెట్టుకోండి, సిరీస్ సర్క్యూట్లో ఒక బల్బు కాలిపోతే, ఇప్పుడే మనం చూసాం స్టార్టింగ్లో క్వశ్చన్, ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయాలి. జనరల్గా ఆలోచించి ఆన్సర్ అనేది చేయండి. ఓకేనా. ఆలోచించి ఆన్సర్ చేయండి, ఈజీగా ఆన్సర్ చెప్పొచ్చు. ఓకేనా. ఈ క్వశ్చన్కి కంపల్సరీగా మీరు ఆన్సర్ చేయాలి. విద్యుత్ సామర్థ్యం
ఎలక్ట్రిక్ పవర్ యొక్క ఎస్ఐ ప్రమాణం ఏమిటి? వాట్ ఈస్ ది ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ పవర్? ఎలక్ట్రిక్ పవర్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటంటే ఆప్షన్ సి. సింపుల్గా ఆన్సర్ చెప్పొచ్చు వాట్ అని. ఓకేనా. 1 వాట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1 జౌల్ ఫర్ సెకండ్. ఓకేనా. 1 జౌల్ ఫర్ సెకండ్ అండి 1 వాట్ అంటే. అయితే మనకి పవర్ ఉంది కదా, ఈ యొక్క ఎలక్ట్రికల్ పవర్కి సంబంధించి అసలు ఫార్ములా ఏంటి? P ఈజ్ ఈక్వల్ టు VR. ఓకేనా. P ఈజ్ ఈక్వల్ టు VR. ఇవన్నీ మీకు వరుసగా చెప్తాను, అవన్నీ రాసుకుందరు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కింద ఇచ్చినటువంటి వానిలో ఏది విద్యుత్తు సామర్థ్యాన్ని సూచించదు? టక్కనే సూచిస్తుందని చెప్పేసి ఆన్సర్ చేయొద్దు. సూచించదు. క్వశ్చన్ జాగ్రత్తగా చదవాలి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డస్ నాట్ రిప్రజెంట్ ఎలక్ట్రికల్ పవర్? ఏది సూచించదు అంటే ఇక్కడ చూడండి, I²R అనేది మనకి లాసెస్ కాబట్టి ఇది ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి IR². ఇక్కడ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి I²R ఇచ్చారు. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే మనకు పవర్ ఫార్ములా ఏంటి? ఇప్పుడే మీకు చెప్పాను, V = IR అని. ఇప్పుడు V అంటే ఏంటి? మనకి అకార్డింగ్ టు ఓమ్స్ లా ప్రకారం V = IR కదా. సో V ప్లేస్లో IR రాసుకుంటున్నాను. IR ఇంటూ మరలా ఇక్కడ కూడా ఒక R ఉంది, అంటే I ఉంది. I ఇంటూ I అంటే I²R కానీ R²I కాదు. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సూచించదు అంటే మాత్రం ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఇంట్లో వాడే కమర్షియల్ విద్యుత్ శక్తి ప్రమాణం యూనిట్ కిలోవాట్ అవర్. 1 కిలోవాట్ అవర్ ఎన్ని జౌళ్ళకు సమానం? ఎన్ని జౌళ్ళకు సమానం? 1 కిలోవాట్ అవర్ అనేది ఎన్ని జౌళ్ళకు సమానం అంటే ఇక్కడ చూడండి, 1 కిలోవాట్ అవర్ అనేది 3.6 × 10⁻⁶. 3.6 × 10⁻⁶. సింపుల్గా చెప్పాలంటే 36 లక్షల జౌల్స్ అనమాట. 36 లక్షల జౌల్స్ 3.6 × 10⁻⁶ అంటే. ఓకేనా. అంతకి సమానం. ఇప్పుడు చెప్పే ఫార్ములాలు చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మీరు ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఒకసారిగా మీకు రాస్తాను, జాగ్రత్తగా మీరు కూడా రాసుకొని ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక సర్క్యూట్కి సంబంధించినటువంటి వాల్యూస్ ఇచ్చి దాన్ని సిరీస్లో కనెక్ట్ చేశారు అంటే గుర్తుపెట్టుకోండి ఫార్ములా RS = R1 + R2 + R3. ఒకవేళ 4 ఇస్తే +R4. ఓకేనా. ఎన్ని ఇచ్చినా కానీ ఇట్లాగే ప్లస్ చేయబడతాయి. మనకి ఇది కనుక్కోమంటారు. నెక్స్ట్ అదే ప్యారలల్గా కనెక్ట్ చేశారు అంటే 1/RP, ప్యారలల్ కాబట్టి P = 1/R1 + 1/R2 + 1/R3. ఓకేనా. ఒకవేళ ప్యారలల్లో కనెక్ట్ చేసి ఓన్లీ R1 R2 ఈ రెండు మాత్రమే ఇచ్చారనుకోండి. ఓకేనా. ఈ రెండు మాత్రమే ఇస్తే 1/R1 + 1/R2 మాత్రమే ఇస్తే దాన్ని ఈజీగా చేయొచ్చు. అదేంటంటే ఈ ఫార్ములా రాసుకోండి. ఓన్లీ 2 ఇస్తే R1 × R2/R1 + R2. ఇది వేసుకుంటే సింపుల్గా మనకి ప్యారలల్లో రెసిస్టెన్స్కి సంబంధించి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఇది ట్రిక్కీ ఫార్ములా. ఓకేనా. ఈజీగా చేసే ఫార్ములా, ఇది కూడా రాసుకోండి. నెక్స్ట్ అకార్డింగ్ టు ఓమ్స్ లా అని ప్రతిసారి మీకు చెప్తా ఉన్నాను. అకార్డింగ్ టు ఓమ్స్ లా అంటే V = IR అండి. ఓకేనా. V = IR ఇది ఫార్ములా. వీటిని ఏ విధంగా రాయొచ్చు అంటే ఇది మనం పవర్ తీసుకుంటే పవర్ = ఏంటి? VI కదా. పవర్ = VA. పవర్ని మనం కొన్ని విధాలుగా రాయొచ్చు. ఇక్కడ చూస్తే పవర్ = VA. V ప్లేస్లో మనకి IR రాసుకుంటే ఏమొస్తుంది? I²R అనేది వస్తుంది ఒకటి. అదే I ప్లేస్లో మనకి ఇక్కడ I అంటే ఏంటి? V/R అవుతుంది. కాబట్టి I ప్లేస్లో V/R రాసామనుకోండి ఏమవుతుంది? అది కూడా ఇక్కడ రాద్దాం. P = V ఇంటూ I అంటే ఏంటి? V/R కాబట్టి ఏమొస్తుంది అక్కడ? V²/R వస్తుంది. ఇది కూడా రాసుకోండి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవిలా అడుగుతారు, తర్వాత యూనిట్స్ కూడా అడుగుతారు. మీకు ఈ యొక్క యూనిట్స్ ఏవైతే ఉంటాయో మెజర్మెంట్స్కి సంబంధించిన టాపిక్కే ఉంది కాబట్టి ఆ టాపిక్లో మోస్ట్ ఎక్కువగా రిపీట్ అవుతున్నవి. సో మీకు ఇన్డెప్త్గా వీడియో కూడా చేస్తాను. ఓకేనా. ఇవన్నీ రాసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఇలాంటివి ఇవే మీకు మ్యాక్సిమం అడుగుతూ ఉంటారు. మీకు ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం కొరకు ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆప్షన్స్ ఇచ్చాను కదా, వీటిని ప్రాక్టీస్ చేయడం కొరకు మీకు మన టెలిగ్రామ్ గ్రూప్లో ఈ పీడిఎఫ్ని ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి తీసుకొని ఇక్కడ చెప్పిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అదేవిధంగా క్వశ్చన్స్ ఒకసారి మీరు ఆన్సర్ లేకుండా క్వశ్చన్ ఆప్షన్స్ని బట్టి మీరు ఆన్సర్ చేయండి. 1-2 సార్లు మీరు చేస్తున్నప్పుడు మీకు గుర్తుంటాయి. ఓకేనా. మనకి జాబ్ బాక్స్ 360 అనే అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది.
అక్కడ మీరు జాయిన్ అయితే ఈ పీడిఎఫ్స్ అనేది కనపడుతుంటాయి. అదేవిధంగా మనకి వాట్సాప్కి సంబంధించినటువంటి ఛానల్ కూడా ఉంది. ఈ 2 ఛానల్స్లో మీకు అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి. అదేవిధంగా కొన్ని క్విజెస్ కూడా మీకు కండక్ట్ చేస్తున్నాను. క్విజెస్ కూడా చాలా ఇంపార్టెంట్. అవి కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోండి, ఎగ్జామ్కి ఉపయోగపడతాయి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.